సో ఫ్రెండ్స్ రైట్ నౌ మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా మంచి టీవీస్ మనకి చాలా తక్కువ రేట్లో అయితే వచ్చేసినాయి. మనకి కేవలం ఒక 20,000 25,000 లేకపోతే 30,000 పెట్టుకుంటే మంచి 4K ప్యానల్ టీవీస్ అయితే మనకి అవైలబిలిటీకి అయితే ఉన్నాయన్నమాట. సో డిస్ప్లే విషయంలో చూసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి టీవీస్ అన్ని కూడా. సో మీరు ఎంత ప్రైస్ పెట్టి టీవీ కొనుక్కున్నా కానీ ఏదైతే మనకి ఇన్బుల్ట్ ఆడియో సిస్టమ్ ఉంటుందో టీవీలో అది అంత గొప్పగా అయితే ఉండదని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్ గా మనకి ఏదైతే ఆ డిస్ప్లే ఉంటుందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఎంజాయ్ చేయాలంటే మనకు ఒక మంచి సౌండ్ సిస్టమ్ కూడా అయితే ఉండాలన్నమాట. సో ఇన్బుల్ట్ స్పీకర్స్ అయితే మనకి అంత గొప్ప ఆడియో అవుట్పుట్ అయితే ఇవ్వలేవు కాబట్టి డెఫినెట్ గా మీరు టీవీ కొనాలి అని అనుకుంటున్నట్లయితే ఒక మంచి సౌండ్ సిస్టమ్ కూడా అయితే కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. అప్పుడే మీరు 100% అయితే మీరు ఆ టీవీని ఫీల్ చేయొచ్చు అనమాట. సో ఆ డిస్ప్లేకి మీకు మ్యాచ్ అయ్యే సౌండ్ సిస్టమ్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు సౌండ్ సిస్టమ్ అనగానే డెఫినెట్గా అందరికీ ఒక డౌట్ అయితే వస్తుంది, సౌండ్ బార్స్ కొనుక్కోవాలా లేకపోతే హోమ్ థియేటర్స్ కొనుక్కోవాలని. సో ఇక్కడ ఒక సింపుల్ సొల్యూషన్ గైస్, మీరు కనుక మీ టీవీని చిన్న చిన్న హాల్స్ లేకపోతే ఒక మీడియం రేంజ్ హాల్ లేకపోతే మీ రూమ్లో ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నారు అయితే మీకు సౌండ్ బార్స్ మోర్ దాన్ ఎనఫ్ అని అయితే చెప్తాను. ఎందుకంటే రైట్ నౌ మనకి మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని సౌండ్ బార్స్ కూడా 2.1 ఛానల్ అవుట్పుట్ అయితే వస్తూ ఉన్నాయి. మనకి ఊఫర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇవి ప్రొడ్యూస్ చేసే సౌండ్ మీకు మోర్ దాన్ ఎనఫ్ అని చెప్తాను. మోర్ ఓవర్ మనకి సౌండ్ బార్స్ చూసుకుంటే చాలా కాంపాక్ట్ డిజైన్ ఉంటాయి, మీరు ఎక్కడైనా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు, ఎలాంటి వైర్స్ అక్కర్లేదు, చూడడానికి కూడా లుక్ పరంగా కూడా మనకి ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి అనమాట. మీరు టీవీని అయితే ఇది ఈజీగా కాంప్లిమెంట్ అయితే చేస్తుంది. లేదు మీరు హోమ్ థియేటర్స్ కనుక వెళ్ళినట్లయితే చాలా బల్కీగా ఉంటాయి, చాలా పెద్ద సైజులో ఉంటాయి, మీరు ఎక్కడ పెట్టినా కానీ చాలా క్లమ్జీగా కనిపిస్తూ ఉంటాయి, లుక్ అయితే మనకు అంత గొప్పగా అయితే ఉండదు హోమ్ థియేటర్ సిస్టమ్స్ పెట్టుకున్నట్లయితే. బట్ మీకు అది ఆడియో క్వాలిటీ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు హోమ్ థియేటర్స్. బట్ ఎవరికైతే బాగా పెద్ద పెద్ద హౌసెస్ లేకపోతే పెద్ద హాల్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు మాత్రమే హోమ్ థియేటర్స్ తీసుకోండి. మోర్ ఓవర్ ఏంటంటే మీరు హోమ్ థియేటర్ తీసుకున్నా కానీ 100% వాల్యూమ్ అయితే పెట్టి వినలేరు, ఎందుకంటే మీరు కొంచెం సౌండ్ ఇంక్రీజ్ చేసినా కానీ పక్కింటి వాళ్ళు వచ్చి డెఫినెట్గా అయితే గొడవ పెడతారనమాట. సో మీరు తీసుకున్నా కానీ మీరు దాన్ని 100% అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేరు. దానికోసం నేను సౌండ్ బార్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో ఆల్మోస్ట్ అందరికీ కూడా సౌండ్ బార్స్ అయితే మోర్ దాన్ ఎనఫ్ అని అయితే చెప్తాను. ప్రైస్ విషయంలో చూసుకున్నా కానీ మనకి సౌండ్ బార్స్ చాలా అఫోర్డబుల్ గా అయితే ఉంటాయి. మీరు ఒక 5,000 రూపీస్ స్పెండ్ చేస్తే మీకు చాలా మంచి సౌండ్ బార్స్ అయితే మనకి అవైలబిలిటీగా అయితే ఉన్నాయి. లేదు మీరు హోమ్ థియేటర్స్ చూసుకున్నట్లయితే మీరు మినిమం ఒక 10-15,000 అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక మంచి హోమ్ థియేటర్ సిస్టమ్ కావాలంటే. సో గైస్ ఈ వీడియోలో నేను రైట్ నౌ మార్కెట్ లో అవైలబుల్ ఉన్న టాప్ 5 బెస్ట్ సౌండ్ బార్స్, అది కూడా మనకి 5,000 లోపు అవైలబుల్ ఉన్న సౌండ్ బార్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో నేను ఆ సౌండ్ బార్స్ లో కంప్లీట్ గా ఫీచర్స్, ప్రోస్, కాన్స్ ఎవ్రీథింగ్ మీకు ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఒక మంచి సౌండ్ బార్ అయితే తీసుకోవచ్చు. సో గైస్ అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఫస్ట్ మనం టాప్ సౌండ్ బార్స్ గురించి తెలుసుకునే ముందు, అసలు సౌండ్ బార్ కొనుక్కునే ముందు మీరు ఎలాంటి పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి అనేది మీరు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దట్ మీరు ఇంకొకళ్ళకి కూడా అయితే సజెస్ట్ చేయొచ్చు మంచి సౌండ్ బార్స్, లేకపోతే మీ అంతటి మీరే ఆన్లైన్ లో అయితే సెర్చ్ చేసుకొని బెస్ట్ సౌండ్ బార్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో నెంబర్ 1 మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్ చూసుకుంటే ఛానల్ టైప్ అలాగే అవుట్పుట్ అనమాట. సో ఛానల్ టైప్ అంటే మనకి అది 2.0 ఛానల్ టైప్ తో వస్తుందా 2.1 ఛానల్ అవుట్పుట్ తో వస్తుందా అనేది మీరు ముందుగా చూసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి 2.1 అయితే మనకి ఊఫర్ తో అయితే వస్తూ ఉంటుంది. సో దట్ మనకి కొంచెం బెటర్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. అంటే మీకు స్టీరియో ఎఫెక్ట్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మీరు అవుట్పుట్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవుట్పుట్ అంటే మనకి 30 వాట్ 40 వాట్ 50 వాట్ అనేది. సో ఇది అంత ఎక్కువ ఉంటే మనకి ఆ సౌండ్ బార్ అంత లౌడ్ గా అయితే ఉంటుంది, అంత ఎక్కువ వాల్యూమ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది డిజైన్ అనమాట, డిజైన్ ఇంకా సైజ్ అనమాట. సో ఫస్ట్ మీరు సౌండ్ బార్ కొనుక్కునే ముందే అది మీరు ఎక్కడ ప్లేస్ చేస్తున్నాము అనేది మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. అంటే మీరు టేబుల్ మౌంట్ చేయబోతున్నారా, అంటే టీవీకి కింద పెట్టబోతున్నారా లేకపోతే వాల్ మౌంట్ చేస్తారా అనేది మీరు ముందుగా డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు సౌండ్ బార్ సైజ్ కనుక మీ టీవీ సైజ్ కన్నా పెద్దగా ఉన్నట్లయితే చూడడానికి చాలా వియర్డ్ గా అయితే ఉంటుంది. సో సౌండ్ బార్స్ ఎప్పుడు కూడా మన టీవీ సైజ్ ఉండాలి, లేకపోతే టీవీ సైజ్ కన్నా తక్కువ ఉంటే మనకి చాలా గొప్ప లుక్ అయితే వస్తుంది అనమాట. సో అందువల్ల మీరు సైజ్ అనేది డిసైడ్ చేసుకునే ముందు ఎక్కడ పెట్టాలి అనేది అయితే ముందు డిసైడ్ చేసుకోండి. ఆ నెక్స్ట్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు సౌండ్ బార్స్ తీసుకునే ముందు చెక్ చేసుకోవాల్సింది దాని ఇన్పుట్ పోర్ట్స్ అనమాట. అది మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉందా, USB, AUX, HDMI
ఆప్టికల్ కేబుల్, ఏవి ఇన్పుట్ అన్ని మనకి ఉన్నాయా లేదా అని మీరు 100% అయితే చెక్ చేసుకోండి. ఇందులో ఏది మిస్ అయినా కానీ మీకు కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్ గా ఇన్పుట్ పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం అనమాట మీరు సౌండ్ సిస్టమ్స్ తీసుకునే ముందు. నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సింది ప్రైస్ ఇంకా బ్రాండ్ అనమాట. రైట్ నౌ మనకి మార్కెట్ లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వాటిలో ఏ బ్రాండ్ మనకి కొంచెం బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఏ ప్రైస్ మనం పెట్టుకోవాలి అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నన్ను అడిగితే నేను 5,000 మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. సో అంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే లేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం రైట్ నౌ మార్కెట్ లో అవైలబుల్ ఉన్న బెస్ట్ సౌండ్ బార్స్ గురించి అయితే చెక్ చేద్దాం. సో నెంబర్ 5 లో చూసుకుంటే మనకి బోట్ కంపెనీ నుంచి బోట్ అవాంటే 1160 సౌండ్ బార్ అయితే అవైలబుల్ ఉంది. ఇది మనకి 2.0 ఛానల్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇందులో మనకి ఎలాంటి సబ్ ఊఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది మనకి కంప్లీట్ గా సింగిల్ సౌండ్ బార్ తో వస్తుంది. లోపల 4 స్పీకర్స్ ఉంటాయి. ఒక్కొక్క స్పీకర్ అవుట్పుట్ చూసుకుంటే 15 వాట్ ఉంటుంది. సో మనకి టోటల్ గా 60 వాట్ అవుట్పుట్ అయితే ఇది మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇందులో మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇన్పుట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి బ్లూటూత్ 4.2 సపోర్ట్ తో వస్తుంది. ఆక్స్ కేబుల్ సపోర్ట్ ఉంది. ఇన్ఫాక్ట్ డ్యూయల్ ఆక్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి HDMI పోర్ట్ ఉంది అండ్ మనకి USB పోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఈవెన్ FM కూడా అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఇందులో మనకి డిజిటల్ డిస్ప్లే ఉంటుంది, రిమోట్ కూడా అయితే ఉంటుంది మీరు సౌండ్ బార్ ఆపరేట్ చేసుకోవడానికి. ఇకపోతే ఇందులో మనకి ప్రోస్ చూసుకున్నట్లయితే సౌండ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ అయితే మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ మనకి ఊఫర్ లేకపోయినా కానీ చాలా క్లియర్ సౌండ్ అయితే మనకి ఈ సౌండ్ బార్ నుంచి అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. బట్ బాస్ అయితే కొంచెం యావరేజ్ ఉందని చెప్పుకోవచ్చు. మరీ అంత హై లేదు, అలా అని మరీ అంత లో కూడా ఉండదు. ఎందుకంటే మనకి ఊఫర్ సపోర్ట్ లేదు కాబట్టి మీకు యావరేజ్ బాస్ అయితే వస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఇందులో డ్యూయల్ యాక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. అది కూడా ఒక ప్రో అని చెప్పుకోవచ్చు డెఫినెట్ గా చూసుకున్నట్లయితే. ఇక కాన్స్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఏదైతే మనకి ఈ పోర్ట్స్ ఉన్నాయో ఈ పోర్ట్స్ అన్ని కూడా బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. సో దట్ మీరు ఈ సౌండ్ బార్ ని వాల్ మౌంట్ చేస్తే మీకు కొంచెం కష్టం అవుతుంది వాటిని యాక్సెస్ చేసుకోవడానికి. ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనకి ఆప్టికల్ పోర్ట్ అయితే లేదు. సో మీరు ఆప్టికల్ కనెక్షన్స్ అయితే చేయలేరు అనమాట ఈ సౌండ్ బార్ కి. సో అది కూడా ఒక మేజర్ కాన్ అని చెప్పుకోవచ్చు. అంతకు మించి ఇది మనకి మంచి సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే 4,000 రూపీస్ ఉంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అన్ని సౌండ్ బార్స్ లింక్స్ కూడా అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ప్లేస్ లో చూసుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ N3000 సౌండ్ బార్ అయితే అవైలబుల్ ఉంది. ఇది మనకి అరౌండ్ 5,000 రూపీస్ అయితే పడుతుంది. ఇది మనకి 2.0 ఛానల్ టైప్ తో వస్తుంది. బట్ ఇందులో మనకి ఊఫర్ బిల్ట్ ఇన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది మనకి చాలా కాంపాక్ట్ సైజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల పోర్ట్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇది మనకి బ్లూటూత్ 5 సపోర్ట్ తో వస్తుంది. ఆక్స్ కేబుల్ సపోర్ట్ ఉంది, మనకి USB సపోర్ట్ ఉంది అండ్ మీరు HDMI ఆర్క్ కూడా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ప్రోస్ చూసుకున్నట్లయితే డెఫినెట్ గా సౌండ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. మీకు క్రిస్టల్ క్లియర్ సౌండ్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. చాలా క్లియర్ గా అయితే వినిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు వోకల్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీరు చాలా బాగా అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అది మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ సౌండ్ బార్ లో. ఇది మనకి చాలా కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది కాబట్టి లుక్స్ పరంగా ఇది ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ చూసుకుంటే ఇది మనకి డాల్బీ డిజిటల్ సపోర్ట్ తో కూడా అయితే వస్తుంది. ఒకవేళ మీ టీవీలో డాల్బీ డిజిటల్ సపోర్ట్ ఉంటే ఇందులో సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంటుంది. సో ఇందులో మనకి రిమోట్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు డైరెక్ట్ గా సౌండ్ బార్ అయితే రిమోట్ తో అయితే ఆపరేట్ చేయొచ్చు. కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో కూడా మనకి యావరేజ్ బేస్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మరీ అంత హై ఉండదు, అలానే మరీ అంత లో ఉండదు, యావరేజ్ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మనకి ఎలాంటి డిజిటల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మీరు ప్రతిదీ కూడా టీవీలో అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సౌండ్ బార్ లో మాత్రం ఎలాంటి డిస్ప్లే అయితే ఉండదు. అదొక మేజర్ కాన్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 3 ప్లేస్ లో చూసుకుంటే బోట్ నుంచి బోట్ అవాంటే బార్ 1200 అయితే అవైలబుల్ ఉంది. సో ఇది మనకి 2.1 ఛానల్ అవుట్పుట్ అయితే వస్తుంది. అంటే మనకు ఒక సబ్ ఊఫర్ అయితే సపరేట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకి 80 వాట్స్ ఉంటుంది. సో బెస్ట్ ఇన్ ద రేంజ్ అని చెప్పుకోవచ్చు అనమాట అవుట్పుట్ చూసుకున్నట్లయితే. అండ్ ఇందులో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇన్పుట్ పోర్ట్స్ అయితే సపోర్ట్ చేస్తే మనకి బ్లూటూత్ 4.2 సపోర్ట్ ఉంది, ఆక్స్ కేబుల్ పెట్టుకోవచ్చు, USB సపోర్ట్ ఉంది అండ్ మనకి HDMI ఆర్క్ కేబుల్ సపోర్ట్ కూడా అయితే, ఈవెన్ మనకి ఆప్టికల్ కేబుల్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఇందులో కూడా మనకు ఒక రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు, డిజిటల్ డిస్ప్లే కూడా అయితే ఉంటుంది అనమాట. ఇక దీనిలో మెయిన్ ప్రోస్ చూసుకున్నట్లయితే బాస్ అని చెప్పుకోవచ్చు. సో బేస్ చూసుకుంటే మనకి ఎక్స్ట్రాడినరీగా ఉంది గైస్. ఒకవేళ మీరు బేస్ లవర్స్ అయితే మీకు బేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటే ఇంతకన్నా బెస్ట్ సౌండ్ బార్ అయితే మీకు దొరకదు అనమాట. ఎక్స్ట్రాడినరీ బేస్ అని చెప్పుకోవచ్చు. సో మనకి బేస్ అంత ఎక్కువ ఉన్నా కానీ మీకు సౌండ్ క్వాలిటీ కూడా మీకు ఎక్కడ డిస్టార్షన్ కూడా ఉండదు. మీరు ఎంత హై వాల్యూమ్స్ లో విన్నా కానీ ఈజీగా మీరు వోకల్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ సపరేషన్ కానీ మీరు ఈజీగా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. చాలా మంచి క్వాలిటీ సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇక కాన్స్ చూసుకున్నట్లయితే అంత గొప్ప బిల్డ్ క్వాలిటీ అయితే లేదు. మనకి కొంచెం ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం చీప్ ప్లాస్టిక్ యూస్ చేసిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ మనకి రిమోట్ కూడా అయితే చాలా చీప్ గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి రిమోట్ కొంచెం స్లోగా ఉంటుంది. మీరు టచ్ చేసిన కాసేపటికి అయితే ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అదొక కాన్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఇందులో కూడా పోర్ట్స్ మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. అదొక మేజర్ కాన్ అని చెప్పుకోవచ్చు. మీరు
మీరు ఒకవేళ వాల్ మౌంట్ చేస్తే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది వాటిని యాక్సెస్ చేయడానికి. సో దీని ప్రైస్ చూసుకుంటే రైట్ నో మనకి 6500 అయితే ఉంది. ఆ ప్రైస్ కి ఇది వేస్ట్ అని చెప్తాను. మనకి జనరల్ గా దీని ప్రైస్ ఎప్పుడు కూడా 4500 అయితే ఉంటుంది. రైట్ నో కొంచెం ప్రైస్ అయితే పెరిగింది. మనకి ఏదైనా సేల్స్ వచ్చినప్పుడు అయితే మీరు కొనుక్కొని దీన్ని మీకు బెస్ట్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది అనమాట. నేను రీసెంట్ సేల్స్ లో చూసినప్పుడు ఇది మనకి 4000కే అమ్మడం జరిగింది. సో మీరు అలాంటి సేల్స్ లో అయితే కొనుక్కోండి. ఇక నెక్స్ట్ నెంబర్ 2 ప్లేస్ లో చూసుకుంటే మనకి ఇన్స్టా ప్లే కంపెనీ నుంచి ఇన్స్టా ప్లే స్టామ్ అవైలబుల్ ఉంది. ఇది మనకి 4.1 ఛానల్ టైప్ తో అయితే వస్తుంది. 60 వాట్ అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో కూడా మనకి సబ్ ఊఫర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఊఫర్ అవుట్పుట్ చూసుకుంటే మనకి 20 వాట్ ఉంటుంది. అండ్ ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ లో మనకి 4 స్పీకర్స్ ఉంటాయి. ఒక్కొక్క స్పీకర్ కూడా 10 వాట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. కంప్లీట్ గా చూసుకుంటే మనకి 60 వాట్ అవుట్పుట్ అయితే ఉంటుంది. ఇక ఇందులో అన్ని రకాల ఇన్పుట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. మనకి ఇది బ్లూటూత్ 4.2 సపోర్ట్ తో వస్తుంది. యూఎస్బి పోర్ట్ ఉంటుంది, ఆక్స్ పోర్ట్ ఉంది, ఆప్టికల్ పోర్ట్ ఉంది, HDMI పోర్ట్ ఉంది. అండ్ మీకు ఇందులో సపరేట్ బ్యాటరీ ఫెసిలిటీ కూడా ఉంది. 2000 mAh బ్యాటరీతో వస్తుంది. అంటే మీరు పవర్ పోయినప్పుడు కూడా అయితే ఈ సౌండ్ బార్ ని మీరు బ్యాటరీతో అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అది నాకు తెలిసి మీకు ఏ సౌండ్ బార్ లో కూడా ఈ ఫెసిలిటీ అయితే లేదు. కేవలం ఇది ఒక్క సౌండ్ బార్ లో అయితే ఉంది. అండ్ మనకి ఇందులో బిల్ట్ ఇన్ మిక్ కూడా ఉంది గైస్. మనకి బిల్ట్ ఇన్ మైక్, మీరు ఫోన్ కాల్స్ కూడా అయితే మాట్లాడుకోవచ్చు అన్నమాట ఇది యూస్ చేసుకొని. ఇందులో కూడా మనకి మేజర్ ప్రో చూసుకున్నట్లయితే సౌండ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో సౌండ్ క్వాలిటీ విషయంలో ఇది మిమ్మల్ని అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. చాలా మంచి అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ బేస్ కూడా మనకి చాలా బాగా అయితే ఉంది. అండ్ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిజైన్ ఇందులో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఊఫర్ ఉంటుందో అది మనకి వుడ్ తో తయారు చేశారనమాట. సో డెఫినెట్ గా వుడ్ తో తయారు చేసి ఉంటుంది కాబట్టి మనకి దీని నుంచి వచ్చే బాస్ లెవెల్స్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. ఇక క్వాలిటీ విషయంలో కూడా మిమ్మల్ని అయితే ఇది ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి రిమోట్ తో అయితే వస్తుంది. మీరు సౌండ్ బార్ ని కంప్లీట్ గా రిమోట్ తో అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక కాన్స్ చూసుకున్నట్లయితే మనకి కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ కాన్ చూసుకుంటే ఇది మనకి చాలా లౌడ్ అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది గైస్. మనకేంటంటే ఎక్కువ సౌండ్ పెట్టి వింటూ ఉంటే కొంచెం డిస్టార్షన్ అయితే వస్తూ ఉంటుంది. అది ఒకటైతే నేను గమనించాను డెఫినెట్ గా. అంతకుమించి మీరు వెతికినా కానీ ఇందులో మీకు ఎలాంటి కాన్స్ అయితే కనిపించవు. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 4000 రూపీస్ కి అయితే వస్తుంది. సో 4000 రూపీస్ కి ఇది మైండ్ బ్లోయింగ్ డీల్ అని చెప్పుకోవచ్చు. నేనైతే సీరియస్ గా రికమెండ్ చేస్తాను గైస్ మీకు ఇది. మీకు బెటర్ సౌండ్ క్వాలిటీ, బెటర్ డిజైన్ కావాలనుకుంటే 100% మీరైతే దీన్ని తీసుకోవచ్చు. నెంబర్ 1 ప్లేస్ లో చూసుకున్నట్లయితే మనకి మ్యూలో నుంచి మ్యూలో ఎరీనా 5000 అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకి 2.1 ఛానల్ అవుట్పుట్ తో వస్తుంది. 45 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకి సపరేట్ ఊఫర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఊఫర్ సౌండ్ అవుట్పుట్ చూసుకుంటే మనకి 25 వాట్ ఉంటుంది. అండ్ మనకి ఇందులో 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క స్పీకర్ అవుట్పుట్ చూసుకుంటే 5 వాట్ ఉంటుంది. కంప్లీట్ గా మొత్తం కలిపి చూసుకుంటే 45 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇందులో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని పోర్ట్స్ అయితే ఉంటాయి. మీకు బ్లూటూత్ 4.2 సపోర్ట్ ఉంటుంది, ఆక్స్ పోర్ట్ ఉంది, యూఎస్బి పోర్ట్ ఉంది, HDMI ఆర్క్ పోర్ట్ ఉంటుంది. అండ్ మీకు ఆప్టికల్ పోర్ట్ కూడా అయితే వస్తుంది. ఇందులో మనకి డిజిటల్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. సపరేట్ రిమోట్ కూడా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఇందులో ప్రోస్ చూసుకున్నట్లయితే మేజర్ ప్రో సౌండ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నేను ఈ లిస్ట్ లో చెప్పిన అన్నిటికన్నా ఇందులో సౌండ్ క్వాలిటీ మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు సౌండ్ లౌడ్నెస్ పరంగా చూసుకున్నా కానీ, క్లారిటీ పరంగా చూసుకున్నా కానీ, మీరు ముఖ్యంగా ఇంగ్లీష్ మూవీస్ చూసేటప్పుడు అయితే వోకల్స్ అయితే క్రిస్టల్ క్లియర్ గా అయితే వినిపిస్తూ ఉంటాయి. అండ్ మనకి ఏదైతే సపరేషన్ ఉంటుందో సౌండ్ కి ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ కూడా చాలా బాగా అయితే చేస్తుంది అనమాట. అండ్ ఇక నెక్స్ట్ ఇందులో మనకి మేజర్ హైలైట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది గైస్. ఇది మీకు చాలా ప్రీమియం గా ఉన్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. మీకు తక్కువ రేట్లో కొన్న సౌండ్ బార్ అన్నట్టు అయితే అనిపించదు అనమాట. ముఖ్యంగా సైజ్ చూసుకున్నా కానీ మనకి చాలా కాంపాక్ట్ అయితే ఉంటుంది. ఇవి మనకి మేజర్ హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. మీకు దీనిలో నుంచి వచ్చే సౌండ్ అవుట్పుట్ చూసుకుంటే మీకు ఒక థియేటర్ లైక్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక స్టీరియో ఎఫెక్ట్ అయితే ఇది మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో నాకైతే చాలా నచ్చింది. నేను పర్సనల్ గా ఈ సౌండ్ బార్స్ అన్నిటిని కూడా టెస్ట్ చేశాను. నాకు అన్నిటికన్నా ఈ మ్యూలో సౌండ్ బార్ అయితే ఎక్సలెంట్ గా నచ్చింది. అందుకే దీన్ని నేను ఫస్ట్ ప్లేస్ లో అయితే పెట్టాను. అండ్ ఇది మనకి కేవలం 5000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో 5000 రూపీస్ కి ఇది మైండ్ బ్లోయింగ్ డీల్ అని చెప్తాను. ఈవెన్ మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి చెక్ చేసుకుని రివ్యూస్ కూడా మీకు సూపర్ రివ్యూస్ అయితే దీనికి ఇచ్చారనమాట యూజర్స్ అయితే. సో అందువల్ల నేను దీన్ని ఫస్ట్ ప్లేస్ లో అయితే పెట్టాను. మీరు అనుకోవచ్చు ఏంటి కాన్స్ చెప్పట్లేదని. దీనిలో మీకు వెతికినా కానీ ఎలాంటి కాన్స్ అయితే కనపడవు. అంత మంచి సౌండ్ బార్ అనమాట ఇది. సో అది గైస్ నా లిస్ట్ అయితే రైట్ నౌ మార్కెట్ లో అవైలబుల్ ఉన్న టాప్ 5 బెస్ట్ సౌండ్ బార్స్ అనమాట. ఐ హోప్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు కాస్త మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళు కూడా ఒకవేళ సౌండ్ బార్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నట్లయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ రాజేష్.